బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 13వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు విశాఖ కార్తె. ఈరోజు కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం 1:01 వరకు, తదుపరి త్రయోదశి తిథి. రేవతి నక్షత్రం రాత్రి 3:11 వరకు, తదుపరి అశ్విని నక్షత్రం. వజ్ర యోగం మధ్యాహ్నం 3:26 వరకు, తదుపరి సిద్ధి యోగం. బాలవకరణం మధ్యాహ్నం 1:01 వరకు, కౌలవకరణం రాత్రి 11:23 వరకు, తదుపరి తైతల కరణం ఉంటాయి. సూర్యుడు తులారాశిలో విశాఖ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మీనరాశిలో రాత్రి 3:11 వరకు, తదుపరి మేషరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 4:26 నుండి 5:52 వరకు. అమృతకాలం రాత్రి 1:02 నుండి 2:28 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:20 సూర్యాస్తమయం సాయంత్రం 5:41. చంద్రోదయం మధ్యాహ్నం 3:36, చంద్రాస్తమయం రాత్రి 4:26. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:25 వరకు. గుళిక కాలం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం ఉదయం 7:45 నుండి 9:10 వరకు. నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి ఈ రోజు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 8:36 వరకు ఉంటుంది. ఈ రోజుని క్షీరాబ్ది ద్వాదశి, ఉద్దాన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అని పలు పేర్లతో పిలుస్తారు. వేదకాలంలో క్షీరసాగర మదనం ఈరోజు ప్రారంభమైంది అని పురాణ కథనం. అందువలన క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అనే పేర్లు స్థిరపడ్డాయి. లక్ష్మీదేవి ప్రతిరూపం తులసీదేవితో విష్ణుమూర్తి వివాహం ఈ ద్వాదశి రోజు జరిగినది అని భక్తులు ఈరోజు తులసి కళ్యాణం నిర్వహిస్తారు. ఈరోజు తులసి చెట్టును, ఉసిరి చెట్టును పూజించటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. వివాహిత స్త్రీలు ఈ యోగీశ్వర ద్వాదశి రోజు తులసీదేవి పూజ ఆచరించినట్లయితే సుఖ శుభ వైవాహిక జీవితం లభిస్తుంది అని పురాణ వచనం. ఈరోజు త్రయోదశి ప్రదోష వ్రతం. ఈరోజు శివ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈరోజు స్వయంభువ మన్వాది. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈరోజు తామస మన్వాది. ప్రతి మన్వాది రోజున పితృదేవతలకు తర్పణాలు, దాన ధర్మాలు చేయడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తులసీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.